హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి పరువు ఎలా అయినా తీయాలి అని ఫిక్స్ అయిన గుణ నోటీస్ బోర్డులో చామంతి పట్ల అసభ్యంగా ఫొటోస్ అండ్ తను చేసే కామెంట్స్ ఉంటాయి. అవన్నీ చూసి బాధపడిన చామంతి కన్నీళ్ళని తుడుచుకొని స్టేజ్ పైకి వెళ్ళి తన పవర్ఫుల్ స్పీచ్నిస్తుంది. ఇప్పుడు వాడు అనుకున్నాడు, నేను ఆ ఫొటోస్ చూసి బాధపడి చచ్చిపోతానని. కానీ నేను చచ్చిపోను. నేనంటే ఏంటో చూపిస్తాను. ఖచ్చితంగా ఒక ఆడపిల్ల కన్నీళ్ళని నిప్పు రవ్వల్లా మలుచుకొని ఆడపిల్ల ఆదిపరాశక్తిగా మారితే ఎలా ఉంటుందో నేను చూపించి తీరుతాను అని ఇంకా అలా చామంతి అయితే కిందకి వస్తుంది. వచ్చి వాడి గుణ కాలర్ పట్టుకొని, నా పరువు తీయాలనుకున్నావు, నన్ను నన్ను అందరి ముందు అవహేళన చేయాలనుకున్నావు. నీలాంటి ఒక నీచుడికి మాటలతో కాదు, చేతలతో కాదు, చెప్పు తీసుకొని కొట్టడమే కరెక్ట్ అని చెప్పి ఇంకా అలా చామంతి గుణ చెంపపై చెప్పులతో కొడుతుంది. అదంతా చూస్తూ ఆ ఆడిటోరియంలో ఉన్న అమ్మాయిలందరూ కొట్టు చామంతి, కొట్టు చామంతి అని చెప్పి అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అదంతా చూస్తూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చామంతి. ఇంకా ప్రేమ్, ఇలాంటి వాడికి మాటలతో బుద్ధి చెప్తే సరిపోదు చామంతి, ఇలాంటి వాళ్ళని కొట్టి కొట్టి చంపాలి అని చెప్పి ఇంకా అలా అందరూ కలిసి కొడుతూ ఉంటారనమాట గుణాని. ఆడవాళ్ళందరూ కలిసి కొట్టేసరికి అవమానం తట్టుకోలేకపోతూ ఉంటాడనమాట గుణ. ఇంకా తట్టుకోలేక చాలా అంటే చాలా బాధపడుతూ అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకొకసారి నువ్వు ఈవైపు ఈవైపు వచ్చావో ఏం చేస్తానో నాకే తెలీదు, పోరా అని లా కాలేజ్ నుండి కూడా గెంటేస్తారు గుణాని. నీ వల్ల నా చదువు పోయింది, నా సంస్కారం పోయింది, నాకున్న పేరు ప్రత్యేకత అంతా పోయింది. కాబట్టి వీన్ని ఖచ్చితంగా ఏదో ఒకటి చెయ్యాలి అని చాలా అంటే చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతాడు గుణ. ఇంకలా చూస్తూ ఉంటుంది నిషా. ఏదో అనుకున్నాను కానీ ఇలా జరిగిందేంటి అని ఇంకా చాలా అంటే చాలా చిరాగ్గా ఫీల్ అవుతుంది నిషా. ఇంకా వెంటనే ప్రిన్సిపల్ చామంతి దగ్గరికి వచ్చి, అమ్మ చామంతి, నిన్ను చూస్తుంటే నాకు ఎంతో అంటే ఎంతో ధైర్యంగా అనిపిస్తుంది. ఒక ఆడపిల్ల అంటే ఎప్పుడు భయపడుతూనే కాదు, ఎదురు వెళ్ళి భయపెట్టాలి అని కూడా నువ్వు ఇప్పుడు తెలిసేలా చేసావు. ఇదమ్మా ఒక ఆడపిల్లకి ఉండాల్సిన లక్షణం. చాలా చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి ఇంకా అలా తన్ని ప్యాట్ చేసి అంటే భుజంపై తట్టి ఇంకా తనకైతే డిగ్రీ సర్టిఫికేట్ని ఇస్తారు. ఆ సర్టిఫికేట్ తీసుకొని చామంతి ఎంతో హ్యాపీగా ఇంటికి రీచ్ అవుతుంది. ఇంకా అలా సోషల్ మీడియాలో గుణాని చెప్పుతో కొట్టడాన్ని వైరల్ చేసేస్తారనమాట కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్. ఇంకా హర్షవర్ధన్ ఆ వీడియో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. వెంటనే చామంతి అండ్ ప్రేమ్ ఇద్దరు ఇంటికి రీచ్ అవగానే, ఒక్క నిమిషం ఆగండమ్మా, చంద్రిక వెళ్ళి హారతి పళ్ళని తీసుకురా. చామంతి వాళ్ళ కాలేజ్ టాపర్ అయింది. తను ఇచ్చిన స్పీచ్ కానీ తను గుణాన్ని కొట్టిన విధానం కానీ అందరి కళ్ళు ఇప్పుడు చామంతి పైనే ఉన్నాయి. చామంతి చాలా ట్రెండింగ్లో ఉంది కాబట్టి చామంతికి ఎంత దిష్టి తగులుతుందో వెళ్ళి హారతి అవునంటారు. ఇంకా అలా చామంతి దగ్గరికి ప్రేమ్ దగ్గరికి వెళ్ళి చంద్రిక ఇద్దరికి హారతి ఇస్తుంది. అదంతా చూస్తూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట ప్రేమ్. ఇంకా రమాదేవి, ఏంటే నువ్వేమైనా పెద్ద హీరోయిన్ అనుకుంటున్నావా? వాడిని అలా కొట్టావేంటి? తర్వాత వాడేమైనా నిన్ను చేస్తే అని అంటారు. ఏం చేస్తాడమ్మా, ఏం చేస్తాడు? అయినా చామ్ని ఏదైనా చేయాలంటే నన్ను దాటి వెళ్ళాలి అని అంటాడు ప్రేమ్. నువ్వు ఊరుకోరా, నిషాకేమైనా నీకు పట్టదు, కానీ చామంతి విషయంలో మాత్రం ఇంత లేస్తావు. అయినా నీకు చామంతి అంటే అంత ప్రత్యేకమైన వింట్రా అని అడుగుతుంది రమాదేవి. ఇంక వెంటనే హర్షవర్ధన్, చూడు రమాదేవి, చామంతి ఇంటి కోసం ఎంతో చేసింది. తనపై అభిమానం చూపించడంలో తప్పేమీ లేదు కదా అని అంటారు. అది కరెక్టే హర్ష, కానీ మనం బాగున్నాయి కదా అని చెప్పులని నెత్తిపై పెట్టుకోం కదా. చెప్పుల స్థాయి చెప్పుల దగ్గరే ఉంటుంది, కిరీటం స్థాయి కిరీటం దగ్గరే ఉంటుంది అని చెప్పి అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతుంది రమాదేవి. ఇంకా చామంతి పాపం అలా చూస్తూ ఉంటుంది. చంద్రిక, చామంతి రామ్మ, ఇవాళ నీకు ఇష్టమైన కర్రీ చేశాను దా అని చెప్పి ఇంకా చంద్రిక అలా దగ్గరుండి తనకైతే భోజనం తినిపిస్తూ ఉంటుంది. చంద్రిక కళ్ళల్లోకి చూస్తుంది చామంతి. అత్త, నేనంటే నీకు ఎంత అభిమానం కదా అని అంటారు. మరి లేకపోతే ఎలా చెప్పు? నువ్వు నా మంచి చామంతివి. ఒకవైపు ఇంట్లో పనులు చేస్తూ ఇంకొక వైపు వాళ్ళు ఎంత అవమానించినా పడుతూ బాగా చదువుకొని కాలేజ్ మొత్తానికి టాపర్గా నిలిచావు అంటే అది మాటలా? ఇలాంటి పిల్లల్ని కన్నందుకు నిజంగా
రామచంద్రయ్య చాలా అదృష్టవంతుడు అని అంటారు. పాపం చామంతి నాన్న ఎలా ఉన్నాడో, నేను త్వరగా ఆ ఎగ్జామ్ కూడా బార్ కౌన్సిల్ ఎగ్జామ్ కూడా రాసి పాస్ అయ్యి లాయర్ అయ్యి మా నాన్నని ఎప్పుడు విడిపించుకుంటానోనని ఆశగా ఉందత్తా అని అంటారు. ఖచ్చితంగా నీ ఆశలు నెరవేరుతాయి చామంతి, మీ నాన్నగారు బయటికి వచ్చి తీరుతారు, నువ్వేమీ కంగారు పడద్దు అని ఇంకా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు చంద్రిక. అదంతా దూరం నుండి చూస్తూ ఉంటాడనమాట ప్రేమ్. చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు. చామంతి ఈరోజు తనకి ఎలా అయినా నేను గిఫ్ట్ ఇవ్వాలి, అది మాత్రమే కాదు చామంతిని సర్ప్రైజ్ చేయాలి అని ఇంక ప్రేమ్ అనుకుంటాడు. అప్పుడే కట్టుగా నిషా, ఏంటి అలా చూస్తున్నావు ప్రేమ్, నువ్వు నాతో కదా ఉండాలి, నాతో కదా మాట్లాడాలి, నువ్వేంటి చామంతి వైపు చూస్తున్నావు అని అంటారు. చూడు, నేను నిన్ను ఒకే ఒక్క విషయం అడుగుతాను, అది నిజం చెప్పు, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతారు. అయ్యో, నేను నిన్ను ఎందుకు ప్రేమించట్లేదు ప్రేమ్, నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని అంటారు కదా. మరి నిజంగా ఈ ప్రెగ్నెన్సీకి కారణం నేనేనా అని అడుగుతాడు. అవును, అదే కదా ప్రేమ్ చెప్పాను, వీడియో కూడా చూపించాను కదా అని అంటారు. ఏయ్, ఇంకొక్క మాట మాట్లాడావో చూడు దిశ, నువ్వు కావాలని అదంతా చేస్తున్నావు నాకు తెలుసు, నేను ఎంత అడిగినా నువ్వు చెప్పవనే విషయం కూడా నాకు తెలుసు, కాబట్టి నేను నీపై ప్రేమ చూపించను. ప్రేమ అనేది చామంతిలా ఉండాలి, ఒకరు మనల్ని ప్రేమిస్తున్నా ప్రేమించకపోయినా వాళ్ళపై ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమని పెంచుకునే వాళ్ళ ఉండాలి. అది అది చామంతి అంటే. అంతేకాని నువ్వు నువ్వు ప్రేమించటం లేదు, కేవలం నటిస్తున్నావంతే అని చెప్పి ప్రేమ్ అక్కడి వెళ్ళిపోతాడు. ప్రేమ్, ఎప్పటికైనా నేను నిన్ను ఖచ్చితంగా నా వాణ్ణి చేసుకుంటాను. ఆ చామంతి అంటే అంత ఇష్టపడుతున్నావు కదా, త్వరలోనే ఆ చామంతికి ఆ గుణగాడికి పెళ్లి చేసేస్తాను, అప్పుడు నువ్వు ఏం మాట్లాడతావో నేను చూస్తాను అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది నిషా. ఇది ఇలా ఉండగా రోజా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటే రోజా దగ్గరికి చిట్టి రోబో వస్తాడు. వచ్చి, ఏంటి మేడం ఏం ఆలోచిస్తున్నారు అని అడుగుతారు. నువ్వేంట్రా నా దగ్గరికి వచ్చావు, అయినా నువ్వెప్పుడు ఆ చామంతి పార్టీ కదా, వెళ్ళు చామంతి దగ్గరికే వెళ్ళు అని అంటుంది. ఏంటి రోజా మేడం, నేను ఈ ఇంటి పనివాడిని, నాకు ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు, మీ ప్రాబ్లం ఏంటో చెప్తే నేను సాల్వ్ చేస్తాను కదా, నేను చామంతికి ఎలా హెల్ప్ చేశానో మీకు కూడా అలాగే హెల్ప్ చేస్తాను కదా మేడం అని అంటారు. కరెక్టే, కానీ నీకు చెప్పాలా లేదా అని ఆలోచిస్తున్నాను అని అంటారు. చెప్పండి మేడం, నేను మీకు ఏ విధంగా అయినా సహాయం చేస్తాను అని అంటారు. అదే రాజమణిహారం చామంతి దగ్గరే ఉందా అని అడుగుతారు. రాజమణిహారమా, అది రమాదేవి మేడం దగ్గర కదా ఉండాలి అని అంటారు. కరెక్టే, ఇప్పుడు రాజమణిహారం ఎక్కడ ఉంది అని తెలుసుకోవాలంటే నేనేం చేయాలి అని అడుగుతుంది. మీరేం చేయాలా, ఓ పని చేయండి, వెంటనే గుడికి వెళ్ళండి, గుడికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయండి, ఆ తర్వాత దేవుడా నేను చేసిన పాపాలన్నీ క్షమించి నన్ను చంపేయని అడగండి, అప్పుడు మీరు దేవుడి దగ్గరికి వెళ్ళి రాజమణిహారాన్ని మీ దివ్య దృష్టితో చూడొచ్చు అని అంటారు. ఏంట్రా తమాషాగా ఉందా అని అడుగుతారు. లేకపోతే ఏంటి మేడం, ఇల్లంతా వెతికితే ఎక్కడో చోట కనబడుతుంది కదా, అయినా మీ ప్రాబ్లం ఏంటి అని అంటారు. ఆ రాజమణిహారం నాకు కావాలి, నేను అది వెంటనే గుడికి తీసుకువెళ్ళాలి అని అంటుంది. ఈవిడేదో ప్లాన్ వేసినట్టుంది, ఈవిడ ప్లాన్ని నేను తిప్పికొట్టాలి అని చిట్టి రోబో, అయితే ఒక పని చేయండి, మీకు నిజంగా ఆ రాజమణిహారం కావాలి అంటే ఒక డూప్లికేట్ రాజమణిహారాన్ని తయారు చేయించుకోండి, సరేనా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకొక్కసారిగా ఐడియా వస్తుందన్నమాట రోజాకి. ఈ చిట్టి రోబోగాడు అనుకోకుండానే నాకు ఒక మంచి ఐడియా ఇచ్చాడే, ఎస్, నేను ఇలాగే చేయాలి, ఖచ్చితంగా ఒక డూప్లికేట్ రాజమణిహారాన్ని మధ్యలో ఒక ఫేక్ డైమండ్ని పెట్టిస్తాను, అప్పుడు సన్లైట్ పడగానే అది షైన్ అయ్యేలా నేను చేస్తాను, చేసి వాడిని ఉపేంద్ర గారిని నమ్మిస్తాను, అప్పుడు వాడు నాకు ఖచ్చితంగా సాక్ష్యాలు అనేవి ఇచ్చేస్తాడు. అలా ఇచ్చేసిన తర్వాత నేను ఎంతో సంతోషంగా సాక్ష్యాలు రాజమణిహారం తీసుకొని నేను యువరాణిని అని ప్రూవ్ చేసుకుంటాను అని హ్యాపీగా ఫీల్ అవుతుంది రోజా. ఇది ఇలా ఉండగా చామంతి హ్యాపీగా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తుంటే కరెక్ట్గా అప్పుడే ప్రేమ్ చామంతి దగ్గరికి వచ్చి, చామ్ ఏంటి ఆలోచిస్తున్నావు, పద మనం హ్యాపీగా మీ నాన్నగారి దగ్గరికి వెళ్దాం అని అంటారు. తప్పకుండా బాబు,
నాకు కూడా నాన్న ఎప్పుడెప్పుడు చూస్తానా అనిపిస్తుంది. పదండి బాబు వెళ్దామని చామంతి ప్రేమ్ అయితే రామచంద్రయ్య దగ్గరికి బయలుదేరుతారు. రామచంద్రయ్యని హక్ చేసుకొని, నాన్న నేను గెలిచాను నాన్న, నేను గెలిచాను. నాకు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. నేను నేను గెలిచాను, మిమ్మల్ని గెలిపించాను అని ఇంకా తను టాపర్ అయిన విషయం కానీ అన్ని విషయాల్ని హ్యాపీగా చెప్తుంది చామంతి. అదంతా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట తనైతే. ఇంకా రామచంద్రయ్య చామంతిని హక్ చేసుకొని, బిడ్డ నువ్వు నా పేరుని ఎంతగానో నిలబెట్టావు, కానీ నేనే నీకోసం ఏమీ చేయలేకపోతున్నాను బిడ్డ అని ఇంక పాపం చూస్తూ ఉంటారు. అయ్యో పర్లేదు నాన్న, మీకోసం చూడండి నేనేం వండి తీసుకొచ్చానో, మీకు ఇదంటే చాలా ఇష్టం కదా అని పాపం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అలా వాళ్ళిద్దరిని చూసి ప్రేమ్, వీళ్ళిద్దరూ ఇలాగే ఉంటే బాగుంటుంది. తర్వాత వీళ్ళిద్దరిని ఇలాగే చూస్తూ చాలా హ్యాపీగా వాళ్ళ నాన్నగారిని బయటికి రప్పించి ప్రశాంతంగా చూసుకుంటే ఎంత బాగుంటుందో అని ఇంక ప్రేమ్ అలా హ్యాపీగా ఉన్న చామంతి అండ్ రామచంద్ర వైపు చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా అలా చామంతి, రామచంద్రయ్య, ప్రేమ్ ముగ్గురు హ్యాపీగా టైం స్పెండ్ చేసిన తర్వాత చామంతి, నాన్న నీకు వాటర్ తెస్తాను ఒక్క నిమిషం అని చెప్పి ఇంకా చామంతి అయితే పక్కకు వెళ్తుంది. వెంటనే రామచంద్రయ్య ప్రేమ్ చేయి పట్టుకొని, బాబు మీతో నేను ఒక విషయాన్ని చెప్పాలి అనుకుంటున్నాను. అందరూ అనుకున్నట్టు చామంతి ఒక సాధారణమైన ఈ రామచంద్రయ్యకి పుట్టిన కూతురు కాదు బాబు. ఈ నిజాన్ని నీకు ఎందుకు చెప్తున్నాను అంటే, నేను ఏ నిమిషంలో ఏమవుతానో నాకు తెలియదు. నా బిడ్డ చామంతిని పెళ్లి చేసిన తర్వాతే నేను ప్రశాంతంగా చచ్చిపోవాలి అనుకున్నాను. ఇప్పుడు ఆ బాధ్యత నీకు చేరింది. చామంతి నువ్వు ఎంత ప్రాణంగా ప్రేమించుకుంటున్నారో నాకు తెలుసు బాబు. కాబట్టి నేను ఒకే ఒక్క విషయాన్ని నీకు చెప్పాలి అనుకుంటున్నాను. చామంతి నా కూతురు కాదు. చామంతి ఒక రాజవంశానికి చెందిన అమ్మాయి. అందుకే తన మాటల్లో ఆ రాజసం ఉట్టిపడుతూ ఉంటుంది. ఈ విషయాన్ని సమయం చూసుకొని నువ్వే అందరికీ చెప్పాలి బాబు, నువ్వే చెప్పాలి అని చెప్పి ఇంకా చెప్పేసరికి ఒక్కసారిగా అలా ఇంకా షాక్లో ఉండిపోతాడనమాట ప్రేమ్. మీరు చెప్పేది అని అంటారు. అవును బాబు, ఇప్పుడైతే ఇక్కడ వరకు మాత్రమే నేను చెప్పగలను. ఇంకా ఏ విషయాల్ని నేను చెప్పలేను బాబు అని ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతారు లోపలికి రామచంద్రయ్య. ఇంకా షాక్లో ఉండిపోతాడనమాట. అలా ప్రేమ్ ఇదంతా చూస్తుంటే నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావటం లేదు. చామ్ రామచంద్ర గారి కూతురు కాదా? మరి తను ఎవరి కూతురు? రాజవంశానికి చెందిన అంటున్నారు, కానీ వాళ్ళు ఎవరు? ఈ విషయాలు నేను ఎలా తెలుసుకోవాలి అని ఇంకా అలా ఆలోచనలో పడతాడు ప్రేమ్. చామంతి ప్రేమ్ దగ్గరికి వచ్చి, ప్రేమ్ బాబు ఏం ఆలోచిస్తున్నారు, రండి బాబు వెళ్దామని చెప్పి ఇంకా చామంతి ప్రేమ్ ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా రోజా ఉపేంద్రని కలుస్తుంది. చూడు, నేను నీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే నీకు కావాల్సింది ఇవ్వడానికే వచ్చాను అని అంటారు. ఓ 100 కోట్లు తెచ్చేసావా, అయితే ఇచ్చేసే అని అంటారు. 100 కోట్లు తేలేదు, దానికంటే కొన్ని వేల రెట్లు ఎక్కువ వాల్యూ ఉన్న ఒక విషయాన్ని తీసుకొచ్చానని అంటారు. అబ్బో ఏంటో అది అని అంటారు. చూసేసరికి రాజమణిహారం. ఒక్కసారిగా ఉపేంద్ర అది చూసి మురిసిపోతూ ఉంటాడు. ఏయ్ నువ్వు కూడా మళ్ళీ నన్ను మోసం చేస్తున్నావా, ఓ రోజు మోసం చేసినట్టు అని అంటారు. లేదు, ఇది మోసం చేయడం కాదు, ఇది నిజమైన రాజమణిహారమే, కావాలంటే టెస్ట్ చేసుకో అని అంటారు. ఇంకా వెంటనే అలా కర్టెన్స్ అయితే ఓపెన్ చేస్తాడనమాట ఉపేంద్ర. ఓపెన్ చేయగానే క్లియర్గా అందులో కిరణాలు పడగానే ఇంకా రిఫ్లెక్షన్ అనేది వస్తుంది. సో దట్ బ్రైటర్ లూబ్రికెంట్ లైక్ బ్రైట్గా అవుతుంది. ఇంకా అలా ఆ రాజమణిహారం అయితే మిలమిలా మెరుస్తూ ఉంటుంది. అది చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు ఉపేంద్ర. ఇంకా వెంటనే సీక్రెట్గా తెచ్చుకున్న రిమోట్తో లైటింగ్ ఆఫ్ చేస్తుంది రోజా. అమ్మయ్య, వీడు పూర్తిగా నమ్మేశాడు, కాబట్టి నేను ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పి ఇంకా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది రోజా. నాకు కావాల్సిన రాజమణిహారాన్ని నాకు ఇచ్చారు, మీకు కావాల్సిన విషయాన్ని నేను చేసి పెడతాను. వారం రోజుల్లో సాక్ష్యాలు మీ చేతిలో ఉంటాయి, వెళ్ళండి అని అంటారు. నమ్మచ్చా అని అంటుంది. ఖచ్చితంగా ఈ ఉపేంద్ర మాట ఇచ్చాడంటే నమ్మచ్చు, వెళ్ళు అని ఇంకా అలా తనైతే పంపించేస్తారు. ఇంకా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది రోజా. అమ్మయ్య, ఇప్పుడు ఇప్పుడు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. వాడు మాట ఇచ్చాడుగా, నిజంగానే ఇచ్చేస్తాడులే సాక్ష్యాల్ని, ఇంకా నేను పట్టాభిషేకం చేయడం ఎవ్వరూ ఆపలేరు అని రోజా ఎంతో హ్యాపీగా అలా తిరిగి వస్తుంది. ప్రేమ్ మాత్రం అసలైన యువరాణి చామంతి
అసలు చామంతి ఎవరి కూతురు, అది నేను ఎలా తెలుసుకోవాలి అని చెప్పి ఆలోచనలో పడతాడు ప్రేమ్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.